మెగా యూత్ ఫోర్స్ కర్నూలు జిల్లా సమావేశానికి విచ్చేరినటువంటి మెగా యూత్ ఫోర్స్ జాతీయ కన్వీనర్ శ్రీ ఏడిద బాబీ గారికి, అలాగే సహచర చిరంజీవి ఫ్యామిలీ అభిమానులకు అందరికీ, మెగా ఫ్యామిలీ అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా మెగా యూత్ ఫోర్స్ జాతీయ కన్వీనర్గా ఎన్నికైన శ్రీ ఏడిద బాబీ గారికి కర్నూలు జిల్లా చిరంజీవి యువత తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలా పెద్ద బాధ్యత మీ ముందుంది. నా వయసు సుమారు 59 సంవత్సరాలు. చిరంజీవి గారితో నా ప్రయాణం 42 సంవత్సరాలు. ఈరోజు నా సహచర సోదరులు శివయ్య, అలాగే మా బుజ్జి కానీ, అలాగే రాబర్ట్, వీళ్ళందరం కూడా గత దశాబ్దాలుగా కర్నూలు టౌన్లో చిరంజీవి అభిమానులుగా ఎన్నలేని కార్యక్రమాలు చేశాం. రాష్ట్ర స్థాయిలో ఏ జిల్లాలో కూడా తగ్గకుండా, ముఖ్యంగా రాయలసీమలో ప్రప్రథమం ఉండే స్థాయిలో మేము ఎన్నో బ్లడ్ క్యాంపులు కానీ, సేవా కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా ఆ రోజు గత 3 దశాబ్దాల కిందట అభిమానులకు కేవలం సినిమా సినిమా సినిమా, ఏ సినిమా ఇన్ని రోజులు ఆడింది, ఏ సినిమా ఏ రికార్డు కొట్టింది, ఏ సినిమా ఇన్ని సెంటర్లో 100 రోజులు ఆడింది, ఎక్కడ 50 రోజులు ఆడింది. దాన్ని బట్టే అభిమానుల ఉత్సాహం పొంగిపోలేదు. ఎన్నోసార్లు మేము మా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ రాయలసీమకు సంబంధించి గుంతకల్లో ఉండేది. మేమందరం ఎన్నోసార్లు గుంతకల్ల ఆఫీస్కి మేము దండయాత్ర చేసి ఆ సెంటర్లో 100 ఆడాలా, ఈ సెంటర్లో 175 ఆడాలని మేమందరం కూడా కలిసికట్టుకు వెళ్ళి అభిమానుల ఆకాంక్షలు నెరవేరే దిశగా మేము అందరం కూడా పనిచేసాం. వాళ్ళకందరూ కూడా పేరు పేరున ఈరోజు ఈ సమావేశంకి హాజరైనందుకు అందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశంలో మీరు అన్నింటికన్నా అందరూ కూడా చెప్పే ఒకే ఒక మాట, గుర్తింపు కావాలి, మాకు ఒక ఫోటో కావాలి. ఇంత చేస్తున్నా కూడా మాకు ఆ అవకాశం రావట్లేదు. అది చాలా ఏళ్ళుగా ముఖ్యంగా మా కర్నూలు జిల్లాలో అంటే ఏ కార్యక్రమమైనా ప్రప్రథమ స్థానంలో చేస్తున్న మాకు ఈ విషయంలో మాత్రం వివక్ష మాత్రం జరుగుతూ ఉంది. దాన్ని మీరు ఒకసారి గమనించాలి. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇప్పుడు చిరంజీవి యువత ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు ఏదైతే రాష్ట్ర స్థాయిలో ఆదేశించారో, ఆదేశించకుండా కూడా ఏదో ఒక మంచి చిరంజీవి అభిమాన సంఘానికి సంబంధించి, చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న సంతోషాన్నైనా అందరూ పంచుకునే విధంగా, ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకందరూ కూడా మీ ద్వారా ఒక్కసారి మీరు దీన్ని చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్లాలా, ఖచ్చితంగా వాళ్ళని అందరినీ భుజం తట్టి వాళ్ళని ఉత్సాహపరిచే విధంగా ముందుకు తీసుకెళ్తారని నేను పదే మేము కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు ఈ మెగా యూత్ ఫోర్స్లో చాలా విభాగాలు చెప్పారు. సినిమా విభాగానికి చెందిన థియేటర్స్, ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ సంబంధించింది. మేమంతా కూడా ఆఫ్లైన్లో పనిచేసిన వ్యక్తులు మేమందరం. ఈ రోజు కూడా ఆఫ్లైన్లో ఉండి ఆన్లైన్లోకి అందరినీ ముందుకు దశ దిశగా మేమందరం కూడా పనిచేస్తాం. ఖచ్చితంగా మా సహకారాన్ని తీసుకోండి. అర్ధరాత్రి అంటే ఇక్కడ ఉన్న అందరూ కూడా చిరంజీవి గారి పేరు మీద ఏ సహకారం చేయాలన్నా కూడా ముందుంటారని మీ అందరి తరఫున నేను మీకు మాటిస్తూ ఉన్నాను. ముఖ్యంగా అభిమానులందరికీ నేను ఒకటే చెప్తున్నా, రాబోయే కాలంలో బాబీ గారు చెప్పినట్ల కమిటీలు వేస్తూ ఉన్నారు. ఆ కమిటీల్లో స్థానం పొందిన వాళ్ళని మాత్రం బాబీ గారు కూడా నేను ఒకటి చెప్తున్నా, సార్ ఇన్ని రోజులు ఎవరో పనిచేస్తూ ఉన్నారు, ప్రోగ్రాం పిలుస్తూ ఉన్నారు, ప్రోగ్రాంకు చెప్పడం కానీ, హైదరాబాద్ నుంచి ఒక ప్రోగ్రాం మనకు నిశానిర్దేశం చేస్తారు, మనం జిల్లా వ్యాప్తంగా ఇది చేయాలండి, పలానా బర్త్డే వస్తూ ఉంది, పలాంది ఏదన్నా జరుగుతూ ఉంది, ప్రతి సినిమా వస్తుంది, మనం ఇలా చేయాలని హైదరాబాద్ నుంచి మాకు ఒక ఏదైతే సందేశం వస్తుందో దాన్ని జిల్లా స్థాయి వరకు తీసుకెళ్తున్నాం. కానీ
దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళని తప్ప మిగతా వాళ్ళందరినీ హైదరాబాద్లో ఫోటోలు దింపుతా ఉన్నారు. మీరు దయచేసి గుర్తించండి, ఏదైతే ప్రోటోకాల్ పాటిస్తున్నారో, ఏదైతే స్ట్రీమ్ లైన్లో మీరు పని చేయించుకుంటున్నారో వాళ్ళ ద్వారానే ఎవరికి ఫోటో దింపాలనే విషయాన్ని కూడా ఈసారి మీటింగ్లో మీరు చర్చించండి. ఎందుకంటే పని చేయించుకునేది ఒకరితో, ఫోటోలు దింపేది ఒకరితో. ఏం న్యాయం ఉంది అని ప్రతి ఒక్కరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు మేము సమాధానం చెప్పడానికి పడుతున్నాము. ఎందుకంటే ఏ అభిమాని కూడా సొంత డబ్బుతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సుమారు 30 సంవత్సరాల పైబడే అభిమాన సంఘాల్లో తమ శక్తికి మించి అందరూ కూడా చిరంజీవి గారికి ఈ ఫ్లెక్స్లు రాకముందు నుంచి బట్ట బ్యానర్లు కట్టి తన అభిమానం చాటుకున్న అభిమానులందరూ కూడా ఎంతోమంది ఈరోజు కూడా ఒక ఫోటో తీసుకోలేదంటే మీరు దాని గురించి ఆలోచించండి. దీన్ని చాలా గట్టిగా ఆలోచించండి. ఎందుకంటే ప్రోత్సాహం చాలా గొప్పది. ఈరోజు నేను మీ అందరికీ చెప్తా, ఒక అభిమానిగా ప్రారంభమైన నా జీవితం ఈరోజు చిరంజీవి గారి ప్రోత్సాహంతోనూ అలాగే మేము చేస్తున్న కార్యక్రమాలతో మేము గుర్తింపు తెచ్చుకొని ఈరోజు మీరు చెప్పినట్ల ఏదైతే ప్రధానమంత్రి గారిని కలిసిన టీంలో నేను కూడా ఒకరిగా ఉండడం నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. అలాగే రాష్ట్రంలో ఎన్నో ముగ్గురు ముఖ్యమంత్రుల్ని రాష్ట్ర చిరంజీవి యువత కలిసినప్పుడు కూడా నేను దాంట్లో భాగస్వామిగా ఉన్నాను. అలాగే సుమారు 3-4 గవర్నర్లు కలిసినప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా కర్నూలు జిల్లా తరఫున మా కాంట్రిబ్యూషన్ ఉంది. మేము అందరం కూడా సహాయ సహకారాలు రాష్ట్ర చిరంజీవి యువతకు సంపూర్ణంగా అందించాము. అదేవిధంగా ఆ సహకారాన్ని మీరు తీసుకెళ్ళి అలాగే మా అభిమానులను కూడా మీరు భుజం తట్టి వాళ్ళకందరికీ కూడా ఉత్సాహపరిచే దిశగా, వాళ్ళని పనిచేపించుకునే దిశగా మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు చిరంజీవి గారి పుణ్యమే నేను ఒక ప్రధానమంత్రి ఆఫీస్లో పోయి కలిసిన, మొన్న నరేంద్ర మోడీ గారు కర్నూలుకు వస్తే ఎయిర్పోర్ట్లో ఆయన రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిన, ఒక ముఖ్యమంత్రి పక్కన ఒక సీటు వేసి ఒక పెద్ద సభా ప్రాంగణంలో నాకు గౌరవం లభించిన అది మెగా ఫ్యామిలీ వల్లే వచ్చింది. నేను నా ఆజన్మాంతము ఆ ఫ్యామిలీకి నేను రుణపడి ఉంటాను. ఇలాంటి ఉత్సాహం ప్రతి ఒక్కరికి రావాలని, పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కల్పించాలని, వాళ్ళు అంతే ఉత్సాహంతో పనిచేస్తారని మీకు పదే తెలియజేసుకుంటూ ఈరోజు మీ ఆధ్వర్యంలో మా మెగా సీనియర్ అభిమానులకు అందరినీ కూడా మరొకసారి మేము సన్మానించుకునే అవకాశం మాకు వచ్చింది. దాన్ని కూడా మీరు ముందుండి నడుపుతారని ప్రతి ఒక్క మెగా సీనియర్ అభిమానిని పేరు పేరు మేము పైకి పిలుస్తాము. ఒక షాల్వాతో అలాగే ఒక మెమెంటోతో మీరు వారిని సత్కరిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే ఇంతమంది ఇక్కడికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.